సత్యసాయి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు. ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్ల పాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది సత్యసాయి వాహినిలోంచి ఒక భాగం. మీరు మీరుగానే ఉండవలెను. అట్లు అందరి ఆత్మతత్వమును దర్శించినవాడు అన్యమతములను దూషించడు, మత కలహములలో కాలుపెట్టడు, పరమతములను పరిహసించడు, పరుల విశ్వాసమునకు అడ్డుతగలడు. అనుభూతి లేని అమాయకులే, అజ్ఞానులే ఇతరుల విశ్వాసములను కాదని ఖండించటం, మత కలహములు ప్రోత్సాహపరచటం, వారి వారి ఆరాధనా పద్ధతులను పరిహసించటం, మూఢనమ్మకాలని మూల్గటం ఇత్యాది దుర్బుద్ధులు మానవ మాతృలకు తగనివి. ఎవరి విశ్వాసములు వారికి ఆనందమును అందించును. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఒకే పదార్థమును ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా దర్శింతురు, వర్ణింతురు. దీనిని కాదనగలవారు ఎవ్వరూ లేరు, ఎవ్వరికీ అధికారము లేదు. సమత్వమును పొందగోరువారే పరహింసకు ప్రాకులాడకుండువారు. పరులను బాధించువారికి హిందూ శబ్దము సార్థకము కాదు. ప్రేమతో హృదయముల కత్తుకొని ఆలింగనము గావించుకొను ఆత్మతత్వమును ఏకత్వముగా భావించుటే భారతీయుల పరమార్థము. ఇట్టి సమత్వము గలవారు ఏ భాషను ఉచ్చరించినను ఆత్మవిశ్వాసము అతని చిహ్నము. ఇదే భారతీయుని ముఖ్య గుర్తు. అట్టివారందరూ భారతీయుల సన్నిహితులే. మానవుడు కేవల భౌతిక పరార్థరాశి అని చాటుచూ తమ ఉన్నతి కంతయు అనాత్మవాదమునే ఆధారం చేసుకొనియుండిన జాతులనేకములు. పాశ్చాత్య భాషలో మానవుడు విడనాడునది తన జీవుని, భారతీయ భాషలో మానవుడు విడనాడునది శరీరమును. పాశ్చాత్యుడు తానొక శరీరమనియు తనకొక ఆత్మ ఉన్నదనియూ తలుచును. భారతీయుల భావము అట్టిది కాదు. తాను ఆత్మస్వరూపుడనియూ తనకొక శరీరమున్నదనియూ భావించును. పై రెండింటికీ అపార భేదము కలదు. కాన భౌతిక సుఖముమున్నగు ఇసుక పునాదులపై నిర్మింపబడిన నాగరికతలన్నీయూ కొలది కాలము మాత్రమే నిలిచి ప్రపంచము నుండే అదృశ్యమగును. అయితే భారతదేశము యొక్కయు భారతీయులను అనుసరించు దేశముల యొక్కయు నాగరికతలు నేటికి సజీవములై ఉండుటే కాక నూతనోజ్జీవన లక్షణములు కూడాను కనిపించుచున్నవి. ఇతరులను అనుసరించ ప్రవర్తింప చూడకూడదు. భారతీయులు జ్ఞప్తియందు ఉంచుకోదగిన ముఖ్య విషయమిది. అనుకరణము నాగరికత కానేరదు. అది పిరికితనమునకు చిహ్నము, పురోగమన సాధకము కాదు. నిజమునకు అది మానవునకి అధోగతి గొనిపోవు రాజబాట. మానవుడు తన్ను తాను ద్వేషించుకొననారంభించనేని వాడిక కోలుకొనుట కల్ల మానవుడు భారతీయుడు. తమ పూర్వీకులు తమ గుణములను తమ పెద్దలను స్మరించుటలో చింతించుటలో లజ్జింపకూడదు. తమ జాతి అని పెద్దలను పూర్వీకులను గురువులను తలంచి గర్వించవలెను. ఇట్టి వారిని నేను కలిగియున్నాననియూ, ఇట్టి పవిత్ర జాతి నాదనియూ, ఇట్టి విశిష్ట గుణముల కల దేశము నా దేశమని తలంచి గర్వించవలెను. తన దేశములో జ్ఞానసిద్ధులు మహనీయులు జన్మించిరనియూ, అట్టి మహనీయులు జన్మించిన దేశంలో, భూమిలో, జాతిలో తాను జన్మించితినని గర్వించగల భారతీయుడుగా తయారు కావాలి. భారత యువకులారా, స్వప్రయత్నముతో మీలోనున్న సత్వమును బయటికి కొనురండు. ఇతరులను అనుసరింపవలదు, కాని వారిలో గల గుణములను గ్రహింపుడు. మనం భూమిలో విత్తనమునుంతుము. దానికి కావలసిన మట్టిని, గాలిని, నీటిని దానికి సమకూర్తుము. ఆ విత్తనము
మొక్క అయి పిదప మహావృక్షమై అభివృద్ధిగాంచినప్పుడు అది మట్టిగా కాని గాలిగా కాని నీరుగా కాని అగునా తమకు సమకూర్చబడిన దానినంతయు గ్రహించి అది తన స్వధర్మానుసారము గొప్ప వృక్షంగా అగును. మీరును అట్లే ప్రవర్తింతురుగాక. మనము ఇతరుల వద్ద నుండి నేర్చుకోవలసినదెంతయో కలదు, దీనిని సందేహింపనక్కర్లేదు. అట్లు నేర్చుకొనక నిరాకరించువాడు పరమ మూర్ఖుడు. శ్రేయస్కరము దానినంతయు ఇతరుల యొద్ద నభ్యసింపుడు. మీ స్వధర్మానుసారము దానిని మీలో నిముడ్చుకొనుడు. మీరు మీరుగానే జీవించాలి, ఇతరులుగా మారరాదు. మీ స్వభావము నుండి మిమ్మెవ్వరునూ తొలగదీయకుండునట్లు చూచుకొనవలెను. అనగా మీ దైవములో, మీ భావములో, మీ పరమానందములో, మీ ఆధ్యాత్మిక మధురములో మీరు మునగండి. దాని నుండి తప్పించుటకు ఎవరెన్ని పన్నాగములు పన్నినను మీరు ప్రాణమును వీడుటకైనను సంసిద్ధులు కండి. కాని ఆ దివ్యానుభూతిని, ఆ దివ్యానందమును విడుచుటకు ప్రయత్నించకండి అని భారతీయ పరమార్థము నొక్కి బోధించుచున్నది. అట్టి మహాప్రవాహము పురోగమునకు అడ్డుపడుచున్న కట్టలను తీసివేయుటకు పూనుకొనుడు, తీసివేయుడు. దాని మార్గమును పరిశుభ్రపరచుడు. అప్పుడది స్వశక్తి చేతనే ముందుకు ప్రవహించును. భారతదేశమునందు పారమార్థిక సాధనము ఈ మార్గమున సాగింపవలననియే సాయి సంకల్పము. ఎంతో కాలము నుండి ఈ భారతదేశమున ఆస్తిక ధర్మము స్థితిశీలమయ్యున్నది. దానినిప్పుడు గతిశీలము చేయవలెను. అది ప్రతి మానవుని జీవితములో ప్రవేశించున్నట్లు జరగవలెను. గొప్ప గొప్ప రాజభవనములు మొదలు నిరుపేదల గుడిసెలలో కూడాను ఈ ఆస్తిక ధర్మము ప్రవేశింపవలెను. ఆస్తిక ధర్మమును సంపద సర్వజనులకును సమానాధికారంతో సంక్రమించునది. అది ప్రతి మానవునకు జన్మహక్కు. కావున భారతీయులు దానిని ప్రతి గడపకు పోయి ప్రతి గృహమునందు ప్రవేశపెట్టవలెను. ఈశ్వర సృష్టిలోని గాలి అందరికీ ఎట్లు అందుబాటులో నుండునో ఆస్తిక ధర్మము కూడాను అందరికీ అట్లు అందుబాటులో నుండవలెను. ఇట్టి విశాల భావమును భారతీయులు కలిగియుండిన, దానిలో ఏకీభావమును పెంపొందించుకొనిన మనలోని అభిప్రాయ భేదములు తమంతట తామే సర్దుకొనిపోవును. శతాబ్దముల తరబడి చీకటిగానున్న గృహమును ప్రవేశించి ఆ చీకటిని ఎంత ప్రార్థించిననో లేక ఎంత దూషించిననో లేక దానితో పోరాటము సలుపుటకు సంసిద్ధుడైనను ఆ చీకటి పోదు. నీకు చేరువుగా దీపమునొక దానిని వెలిగించిన వెంటనే ఆ చీకటి మటుమాయముగును. మానవులను సంస్కరించ బాగుచేయకోరువారు మొదట ఈ సత్యమును గుర్తించవలెను. గుర్తించిన దానిని ఆచరించుటకు ప్రయత్నించవలెను. మానవునియందు మహనీయత కలదని నమ్ముటే భారతీయ పరమార్థము. మానవుడు పతితుడనియు పాపి అనియు ఎందుకు ఊహింతురో అర్థమొకటలేదు. రాక్షసతుల్యునిగా తోచిన మానవునియందు కూడా ఆత్మవిశ్వాసమును ప్రధానముగా సమముగా భావించవలెను. అతనిలో పొరపాట్లు పొడచినచో ప్రవర్తనలోపముగా భావించవచ్చునే కాని ఆత్మవిశ్వాసము కోల్పోరాదు. పొరపాట్లు సహవాస దోషములుగా భావించవలెను. అవి అతని సహజ గుణములు కావు. అట్టితరి అతనిని మంచి సహవాసములో ప్రవేశించునట్లు తగిన రీతిగా ప్రయత్నించవచ్చునే కాని అతనిని నిరసించరాదు, వేరుచేయరాదు. శరీరము అణువులతో నిర్మింపబడినది. ఆ అణువులు భౌతిక పదార్థమనబడువానికి సంబంధించినవి. ఈ భౌతిక పదార్థములు మూఢమును, జడమును. వేదాంతుల సూక్ష్మ శరీరమునున్నది కూడా ఇట్టిదే. ఈ సూక్ష్మ శరీరము కూడా భౌతికమే కాని వేరు కాదు. సూక్ష్మశక్తులకు అది నిలయము. అనగా సూక్ష్మ శరీరము సూక్ష్మశక్తులుండు చోటు. స్థూల శరీరమెట్లు స్థూల శక్తులకు ఆశ్రయమో అట్లే సూక్ష్మ శరీరము సూక్ష్మశక్తులకు మనోవ్యాపారమనబడు దాని వివిధ రూపములకు ఆశ్రయము. మొదట శరీరము కలదు. అందు స్థూల భౌతిక పదార్థములను స్థూల శక్తియును కలవు. శక్తి భౌతిక పదార్థముల ఆధారము లేనిదే ఉండచాలదు. దాని ఉనికికి కొంత భౌతిక పదార్థము ఉండియే తీరవలెను. ఆ శక్తులే సూక్ష్మతరములగును. ఏ శక్తి స్థూల రూపమున ప్రవర్తించుచున్నదో ఆ శక్తియే సూక్ష్మరూపవృత్తినంది చింతనగా మారును.
ఆ రెండింటికిని భేదమే లేదు. ఒక వస్తువు యొక్క స్థూల రూపమొకటి, సూక్ష్మరూపమొకటి. అట్లే స్థూల సూక్ష్మ శరీరములకు కూడా భేదము లేదు. సూక్ష్మ శరీరము కూడా భౌతికమే, కాని అందలి పదార్థము సూక్ష్మతరమైనది. ఈ శక్తులన్నింటికీ మూలమును వెతికిన ప్రకృతిలో రెండు పదార్థములు కలవు. ఇందు ఒకదానికి ఆకాశమనియు రెండవదానికి ప్రాణమనియు పేర్లు. ఇది ఏ శక్తి? నీవు చూచునదంతయు వినునదంతయు ఈ భూమి మున్నగువంతయు భౌతికము. అదంతయు ఆకాశజనితమే. ప్రాణ సంయోగ ప్రభావముచే ఆకాశ పదార్థము క్రమాదిగ సూక్ష్మముగనో స్థూలముగనో అగుచుండును. ఆకాశము వలె ప్రాణము కూడా సర్వవ్యాపకము, సర్వాంతర్గతము. ఆకాశమును జలరాశితో పోల్చవచ్చును. ఆ నీటి వలన పుట్టి ఆ నీటిలో తేలియాడుచుండు మంచుగడ్డలతో లోకమునందుగల తదితరమునంతయు పోల్చవచ్చును. ఈ ఆకాశము వివిధ రూపముల నుండు చేసే శక్తియే ప్రాణము. ప్రాణము స్థూల రూపములతో కూర్చునుట, మాటాడుట మొదలగు రూపములలో అభివ్యక్తమగును. సాధనప్రాయమైనది స్థూల శరీరము. అది ఆకాశ పదార్థకల్పితము. సూక్ష్మ శరీరము కూడా ఆకాశకల్పిత పదార్థమే, కాని అది అతి సూక్ష్మరూపమగు ఆకాశ పదార్థము. అందు ప్రాణము యొక్క అత్యంత సూక్ష్మరూపమగు చింతన వ్యాపారము కలదు. అది యూత దాటిన తరువాత మానవుని యథార్థతత్వమగు జీవుడు కలడు. మనము ఎన్నియో తడవుల తీసివేస్తుండినను మన గోళ్ళు ఎట్లు మన శరీరముతో అభిన్నములై తద్భాగములై ఉండునో అటులనే స్థూల శరీరము కూడా సూక్ష్మ శరీరమునకు సంబంధించి ఉండును.